కెనడాలో $50,000 జీఎస్టీ రిబేట్ ఆన్ న్యూ హోమ్ అని వైరల్ అవుతుంది. కానీ ఫుల్ డీటెయిల్స్ విన్నారా? బిల్ C4 ప్రకారం ఫస్ట్ టైం హోమ్ బయర్స్కి న్యూలీ బిల్ట్ హోమ్స్ మీద మాక్సిమం $50,000 వరకు ఫెడరల్ జీఎస్టీ రిబేట్ ఉంటుందండి. ఫెడరల్ జీఎస్టీ కెనడాలో 5%. ఎగ్జాంపుల్, మీరు $800,000కి కొత్త కన్స్ట్రక్షన్ హోమ్ కొన్నారనుకోండి, 5% జీఎస్టీ అంటే అరౌండ్ $40,000కి ట్యాక్స్ పోర్షన్ ఉంటుంది. ఎలిజిబుల్ అయితే ఆల్మోస్ట్ ఆ అమౌంట్ మీకు రీఫండ్ అవ్వచ్చు. $1 million వరకు ఫుల్ రిబేట్ ఎలిజిబిలిటీ. 1 million to 1.5 million ఉందనుకోండి, దాని మధ్యలో గ్రాడ్యువల్గా ఫేజ్ అవుట్ అవుతుంది. 1.5 million పైన జీరో రిబేట్ ఉంటుంది. మస్ట్ బి ఫస్ట్ టైం హోమ్ బయర్ అండి. ప్రైమరీ రెసిడెన్స్గా యూస్ చేయాలి. పర్చేస్ అగ్రిమెంట్ March 19, 2025 తర్వాత సైన్ చేయాలి. ఇంపార్టెంట్ రియాలిటీ ఏంటంటే గవర్నమెంట్ ఫ్రెష్గా $50,000 క్యాష్ ఇవ్వదు. బిల్డర్ ప్రైస్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయిన జీఎస్టీని రీఫండ్ చేస్తుంది. రెంటల్ ఇన్వెస్ట్మెంట్ కాదు, రీసేల్ హోమ్స్ కాదు, సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ హోమ్స్కి స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయండి. అఫీషియల్ క్లారిటీ కోసం canada.ca ఫస్ట్ టైం హోమ్ బయర్ జీఎస్టీ రిబేట్ బిల్ C4 అని సర్చ్ చేయండి. ఎగ్జైట్మెంట్ కాదు, నెంబర్స్ కూడా అర్థం చేసుకోవాలి కదండి, అందుకే చెప్తున్నాను. ఇలాంటివి తెలుసుకోవాలంటే ఫాలో కేర్ ఆఫ్ కెనడా, సబ్స్క్రైబ్ టు కేర్ ఆఫ్ కెనడా, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్స్.